మీకో బిర్యానీ ముచ్చట చెప్పాలి. ఆ మేము మొన్ననే చూసినాం, నువ్వే లేటు. ఫ్రీగా బిర్యానీని పిలిచి ఆఫర్ ఆశ పెట్టి అటెన్ కాగం చేసిరు. గదేగా అంటారా? అది కాదు. బిర్యానీ చేయంగా కేసు అయి కోర్టు దాకా పోయిన కొత్త ముచ్చట. బిర్యానీ కోసం కోర్టు కోతరా? ఇదెక్కడి కథ అని అంటే, బిర్యానీ ఎక్కువ తింటే ఆరోగ్యానికి డేంజర్ అంటారు గానీ అదే బిర్యానీ చేయంగా ఇప్పుడు ఫుడ్ డెలివరీ కంపెనీకే డేంజర్ వచ్చి పడ్డది పొర్రి. కర్నూలు కాడ ఓ కస్టమర్ ఆకలి మీదనో వండుకునే ఓపిక లేకనో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండట. కానీ సగం కంటే ఎక్కువ తిన్నాక అందులో చికెన్ తునకలుగా అని వచ్చినాయట. మామూలుగానైతే వెజ్ ఆర్డర్ పెడితే చికెన్ పీసులు వచ్చినాయి. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటారా ఎవరైనా. కానీ మరి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు ఆయాల ఏమన్నా వారమో దేవుని మొక్కో లేకుంటే పురాగా చికెనే ముట్టాడో గానీ నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ వచ్చిందని కన్జ్యూమర్ కమిషన్ కి కంప్లైంట్ చేసిండు. వాళ్ళన్నీ అడుచుకొని ఫుడ్ డెలివరీ కంపెనీ తరపునే తప్పైంది కాబట్టి ఆయనకి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డర్లు ఇచ్చిరట. ఫుడ్ డెలివరీ అంటే నిమిషాల్లో గంటలలోనే ఇస్తాం గానీ నష్టపరిహారం అంటే మేమెందుకు ఇస్తాం అనుకున్నారేమో గానీ ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదట. అడిగినా అత్తా పత్తా లేదట స్విగ్గీకి వెళ్ళి. ఈ ముచ్చట కోర్టు దాకా పోయే వరకల్లా కోర్టు మస్తు సీరియస్ అయింది. ఆర్డర్లు ఇస్తే కూడా పట్టించుకోనంత మునగాలు అయిపోయారా మీరు? అంత తోపులా అని స్విగ్గీ ఎండి మీద స్టాఫ్ మీద నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ తరపున లాయర్ కూడా రప్పున రంగంలోకి దిగి కేసుకెళ్ళి ఎట్లా బయటపడాలని చూస్తురట. ఈ ముచ్చట అంతటా వైరల్ అయ్యే వరకల్లా బిర్యానీ కంటే కేసు డబల్ స్పైసీ అయింది అనుకుంటా కామెంట్లు ఏ వట్టిరిగా బిర్యానీ లవర్లు.